హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. రాజా సాబ్ 3 hours 10 minutes రన్ టైమ్ తో థియేటర్ లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. బేసిక్ గా ఇది ఒక హర్రర్ మూవీ. ఈ మధ్య వచ్చిన ఓజీ సినిమా తర్వాత బెస్ట్ టైటిల్ కార్డ్ ఈ మూవీ అనే చెప్పొచ్చు. మూవీ స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోగా స్టార్ట్ అయినా తర్వాత నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్తుందండి. సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ బాగుంటుంది. అలాగే హాస్పిటల్లో జరిగే క్లైమాక్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. వింటేజ్ ప్రభాస్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. యాక్టింగ్ పరంగా అయితే చాలా బాగుంది. చాలా మంది యాక్షన్ మూవీస్ కోసం వెళ్ళినట్టయితే ఇదైతే అంత యాక్షన్ మూవీ అయితే కాదండి. కానీ వింటేజ్ ప్రభాస్ ఎలాగైతే యాక్టింగ్ చేసేవారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఈ సినిమాకి అసలు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే అసలు వెళ్ళొద్దండి. ఒక మంచి మూవీ చూద్దాం, అలాగే ఎంజాయ్ చేసి వచ్చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో మన ముందుగానే ఇది వస్తుంది అది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి దాంట్లో సినిమాకి వెళ్ళినట్టయితే మాత్రం మీకు ఈ సినిమా అయితే అసలు నచ్చదు. ఒక జెన్యున్ ప్రభాస్ ఫ్యాన్ గా వెళ్ళినట్లయితే జెన్యున్ ఫ్యాన్ గానే చూడండి. నా కాటిరామ సీన్లు కావాలి లేదనుకుంటే యాక్షన్ సీన్స్ కావాలంటే ఈ సినిమాలో ఉండవు. దయచేసి ఇది అర్థం చేసుకుని మూవీకి వెళ్ళండి. ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు. ఆయన కామెడీ టైమింగ్ గానీ అలాగే కొన్ని పాటల్లో డాన్స్ కూడా బాగుంటుంది. మనకు ఓల్డ్ ప్రభాస్ సినిమాలు ఎలాగైతే కామెడీ టైమింగ్స్ ఉంటాయో దానికి మించుందండి, నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. డైరెక్షన్ విషయానికి వస్తే మారుతి సినిమా అనేసరికి అందరు భయపడ్డారండి. అమ్మో ఎలా తీస్తాడు ఏంటో, ప్రభాస్ ఏం చేస్తాడు అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేయడమే కాదు సూపర్ గా తీయడం జరిగింది. బయట చాలా వరకు నెగిటివ్ ప్రచారం జరుగుతుందండి. కానీ మారుతి మాత్రం రైటింగ్ డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పొచ్చు. మారుతి సినిమాని ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ మూవీ అని చెప్పాడు. కానీ బిగ్గెస్ట్ హారర్ మూవీ కాదండి, మైథాలజికల్ థ్రిల్లర్ అని కూడా చెప్పాల్సింది. సినిమాని సరిగ్గా ప్రమోట్ చేసుకోలేదండి. ప్రమోట్ చేసుకున్నట్లయితే ఇంకా బాగా రీచ్ అయి ఉండేది. మారుతి డైరెక్షన్ అలాగే రైటింగ్ లో మాత్రం చాలా బాగుందండి. కొత్త సినిమా చూపించాడని చెప్పొచ్చు. ఇంతకు ముందు వచ్చిన మారుతి సినిమాలతో పోలిస్తే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉందండి. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే తమన్ మూవీతో ఆడుకున్నాడని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందండి. కొన్ని సీన్స్ లో అయితే ఎరగదీసాడని చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్ లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడండి, నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేశాడని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొన్ని చోట్ల అతిగా కొట్టడం జరిగిందండి. చాలా వరకు ఓల్డ్ థియేటర్స్ అయితే మాత్రం మళ్ళీ బాక్సులు పగిలిపోవచ్చు, అంత గట్టి కొట్టడం జరిగింది. గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల నెక్స్ట్ లెవెల్ లో ఉందండి గ్రాఫిక్స్, కానీ కొన్ని చోట్ల మాత్రం కొంచెం బాగాలేదు అని చెప్పుకోవచ్చు. కామెడీ పరంగా చూసుకున్నట్లయితే సప్తగిరి బాగా చేయడం జరిగింది. అలాగే యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే సంజయ్ దత్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుందండి. మిగతా యాక్టర్స్ కూడా బాగా చేశారు. మాలవిక అలాగే మిగతా హీరోయిన్స్ యాక్టింగ్ కూడా బాగుంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రభాస్ యాక్టింగ్ అలాగే కామెడీ అలాగే హర్రర్ పరంగా చాలా బాగుంది. అలాగే మైథాలజికల్ మిక్సింగ్ కూడా ఇంకా బాగుందని చెప్పొచ్చు. కామెడీ బాగుంటుందండి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే టైటిల్ సాంగ్ బాగుంటుందండి. మిగతా 2 సాంగ్స్ వచ్చేసరికి సినిమా మంచి ఫ్లో లో వెళ్తున్న టైంలో డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తాయి. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కూడా అంత గుడ్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే కొంచెం స్లోగా ఉంటుంది. ఇదే తప్ప మిగతా మూవీ అంతా చాలా బాగుందండి. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందని చూపించే గ్లిమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. కొన్ని చోట్ల కొంచెం ఎక్స్పోజింగ్ ఉన్న మిగతా మూవీ అంతా బాగుంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రభాస్ యాక్టింగ్ అలాగే కామెడీ టైమింగ్ అలాగే వింటేజ్ ప్రభాస్ ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మూవీని చూడండి. ఎవరికైతే హర్రర్ అలాగే మైథాలజికల్ మూవీస్ ని ఇష్టపడతారో వాళ్ళ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. థియేటర్స్ లో ఖచ్చితంగా చూసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.